సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లు, దొంగ నోట్లు కేసులో నిన్ను జైలుకు పంపేది ఉండే హరీష్ రావు అంటూ జరిగిన విధ్వంసం గురించి ఆలోచించి మరి ప్రజలందరూ కూడా వారి అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ప్రచారం ఏ వాతావరణంలో ఆ మాట ప్రచారం యథావిధిగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. మన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరికీ పేరు పేరుగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఈ వార్డులలో చాలా పెరిగినట్టు ఆగం చేసిండ్రు. ఇవాళ ఏ విషయంలో జరిగింది? మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్ చెరువుల మున్పటి లెక్క కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది. మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. మన పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావడం లేదు. అంతా మోసం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి తిన్నాం గాని మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటుంది. ఎన్నికల ముందు 4,000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు, 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు. మహాలక్ష్మి అన్నాడు, అక్క చెల్లెలను మోసం చేసిండు. రైతు భరోసా అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. ఆయన నోటికి మొక్కాలి. నోరిప్పుతే విషమే, నోరిప్పుతే భూతులే. ఒక్కటన్న మంచి మాట మాట్లాడంగా విన్నమా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకుని ఆ రకంగా మాట్లాడొచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లు ఉడదీస్తా అంటాడు, చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీ వేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నేను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడ. ఇప్పుడే ఎందుకు వారంకొక రోజు మళ్ళీ పవర్ హాలిడే వచ్చిందో ఆలోచించండి. కాంగ్రెస్ అంటే కరెంటు కష్టాలు, కాంగ్రెస్ అంటే అవినీతి, కాంగ్రెస్ అంటే ప్రజలను మోసం చేయడం. మీకు తెలియదా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే 2,000 పింఛన్ 4,000 చేస్తా అన్నాడు. అయిందా? 4,000 అయిందా? అదే మన కేసీఆర్ గెలిస్తే మొదటి నెలలోనే 200ని 2,000 చేసిండు. మొదటి నెలనే 2,000 పింఛన్ ఇచ్చిందా? ఇయ్యలేదా? కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లని అర్థమైంది, సగం టైం అయిపోయింది, ఇది వరకు 4,000 పింఛన్ రాలి. వచ్చిందా? అదే విధంగా మా అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ఇస్తామన్నారు, నెలకు 2,500 ఇస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? గడ్డపోతారంలో పడ్డాయట, కొంతమందికి పడ్డాయట. పల్లె రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ లీడర్, మేము వేసేసాం 2,500 అంటుంది. फिर हफ्ते में 1 दिन करंट बंद हो रहा, फैक्ट्री को पावर हॉलिडे हो गया. ये लोग आप समझना चाहिए. तेलंगाना लाए केसीआर, तेलंगाना को डेवलप करे केसीआर. आगे भी आपके जैसे गरीब लोगों के लिए केसीआर साहब सरकार आपके लिए काम करेंगे. मुख्यंगा आप लोग भी कार के निशान पे वोट देना. बीआरएस लोगों को, हमारे जितने भी कारपोरेटर है उन लोगों को जिताइए. जरूर आपका जो इच्छा है, आपका जो काम है हम करके देंगे. మరి ఈరోజు ముఖ్యంగా మా అభ్యర్థులు, ఒక్కసారి అభ్యర్థులు ముంగట రానిది వాళ్ళు దండం పెట్టుకుంటారు. వార్డ్ నంబర్ 1 నుంచి శాంతమ్మ గారు, అటు అడ్డండం నాకు కాదమ్మా, వాళ్ళకి పెట్టుకున్నాం.
జరుగు బిడ్డ, నువ్వు జరుగు, శాంతమ్మ కనబడతలేదు. వార్డ్ నంబర్ 1 నుంచి మా అభ్యర్థి శాంతమ్మ గారు, దయచేసి మీరందరూ దీవించాలని కోరుతా ఉన్నాం. వార్డ్ నంబర్ 2